1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా కొనసాగడం చూస్తున్నాం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ రెండు లోహాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం అయితే పడిందని చెప్పుకోవాలి. మరి పెళ్లిళ్ల సీజన్, పండగల టైంలో ఇలా బంగారం ధర డౌన్ కి రావడం అనేది మహిళలకు ముఖ్యంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒకసారి మనం గత 10 రోజులుగా మన హైదరాబాద్ కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 1 గ్రామ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అంటే జూన్ 15 నుంచి జూన్ 24 వరకు చూసుకుంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ చూద్దాం. జూన్ 15 తారీఖున చూడండి, 24 క్యారెట్లు గ్రామ్ కి 245 రూపాయలు పెరిగి 15,153లో ఉంది. 22 క్యారెట్స్ గ్రామ్ కి 225 రూపాయలు పెరిగి 13,890కి వచ్చింది. మరి 16, 17, 18 తారీఖులో చూసుకుంటే 19 వరకు కూడా స్వల్పంగా తగ్గడం చూస్తున్నాము. 16 తారీఖుని 24 క్యారెట్స్ చూడండి, గ్రామ్ కి 16 రూపాయలు తగ్గి 15,137లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 15 రూపాయలు తగ్గి 13,875లో ఉంది. ఇంకా 17 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్ కి 27 రూపాయలు తగ్గి 15,110లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 25 రూపాయలు తగ్గి 13,850కి వచ్చింది. ఇంకా 18 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ 159 రూపాయలు తగ్గి 14,951లో ఉంటే 22 క్యారెట్స్ 145 రూపాయలు తగ్గి 13,705లో ఉంది. ఇంకా 19 తారీఖుని చూసుకుంటే 24 క్యారెట్స్ భారీగా 365 రూపాయలు గ్రామ్ కి తగ్గి 14,586లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 335 రూపాయలు తగ్గి 13,370లో ఉంది. ఇంకా 20 తారీఖు చూసుకుంటే స్వల్పంగా పెరగడం చూస్తున్నాం. 24 క్యారెట్స్ గ్రామ్ కి 22 రూపాయలు పెరిగి 14,608లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 20 రూపాయలు పెరిగి 13,390లో ఉంది. ఇంకా 21 తారీఖుని చూడండి, ఎటువంటి మార్పు లేదు. 24 క్యారెట్స్ 14,608లో ఉంటే 22 క్యారెట్స్ 13,390కి వచ్చింది. ఇంకా 22 తారీఖుని చూసుకుంటే మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్స్ 190 రూపాయలు గ్రామ్ కి పెరిగి 14,798లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 175 రూపాయలు పెరిగి 13,565కి చేరుకుంది. ఇంకా 23 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 338 రూపాయలు గ్రామ్ కి తగ్గి 14,460లో ఉంటే 22 క్యారెట్స్ 310 రూపాయలు తగ్గి 13,255లో ఉంది. ఇంకా 24 తారీఖు మాట్లాడుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ కి 27 రూపాయలు తగ్గి 14,433లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్ కి 25 రూపాయలు తగ్గి 13,230లోకి రావడం చూస్తున్నాం. అంటే ఏది ఏమైనా గత 10 రోజులుగా చూసుకుంటే 24 క్యారెట్స్ 16 రూపాయల మేర 22 రూపాయలు 159, 365, 338, 27 మేర తగ్గడం చూస్తున్నాము. ఇంకా ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించి 22 క్యారెట్స్ అయితే 15 రూపాయలు 25 మేర 145 మేర 335, 310 అండ్ 25 రూపాయల మేర అయితే తగ్గడం చూస్తున్నాం. సో ఏది ఏమైనా మరి ముఖ్యంగా మనకి మహిళలకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. బంగారం ధరలు అయితే మార్పులు కనబడుతున్నాయి. యుద్ధం, శాంతి ఒప్పందాలు జరుగుతున్న నేపథ్యంలో మరి డాలర్ మారకం కూడా పెరగడంతో ఇటు బంగారం ధరలు అనేవి తగ్గడం చూస్తున్నాం. సో మరి బంగారం అయితే ఇలా ఉంది. మరి బంగారంతో పాటు మనము వెండికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా. ఎటువంటి శుభకార్యాలకైనా వెండి వాడడం అనేది జరుగుతుంది. మరి బంగారం తగ్గినప్పుడు వెండి తగ్గుతుంది, బంగారం పెరిగినప్పుడు వెండి పెరగడం చూస్తున్నాం. బంగారం తగ్గినప్పుడు వెండి పెరగడం కూడా మనం చూసాము. సో మరి బంగారం అయితే ఇలా ఉంది గత 10 రోజులుగా. మరి వెండి ఎలా ఉంది ఒకసారి చార్ట్ చూద్దాం. ఇంకా వెండి విషయానికి వస్తే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఎప్పుడైతే గత యుద్ధము ముగిసిందో, యుద్ధం ప్రారంభమైనప్పుడు వెండి ధరలు విపరీతంగా పెరిగాయి, బంగారం కూడా విపరీతంగా పెరగడం చూసాం. అయితే వెండి 4,25,000 వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడిపోవడం అయితే చూసాం. ఇప్పుడు చూసుకుంటే 2,80,000, 2,75,000, 2,60,000, 2,65,000, 2,45,000 వరకు కూడా రావడం చూస్తున్నాం. అయితే గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు, 100 గ్రాములు, 1 kg అంటే జూన్ 15 నుంచి జూన్ 24 తారీఖు వరకు ఎలా ఉన్నాయి చూద్దాం. జూన్ 15 చూడండి, 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలోకి 10,000 పెరిగి 2,80,000లో ఉంది. ఇంకా 16 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలోకి 5,000 తగ్గి 2,75,000. ఇంకా 17 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో 2,75,000. ఇంకా 18 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ తగ్గడం చూస్తున్నాం. 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో 5,000 తగ్గి మళ్ళీ 2,70,000. ఇంకా 19 తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ భారీగా తగ్గింది, కిలోకి 15,000 తగ్గింది. అంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500,
కిలోకి 15,000 తగ్గి 2,55,000 అయితే వెండి రావడం చూస్తున్నాం. ఇంకా 20వ తారీఖు చూసుకుంటే 20, 21, 22 తారీఖు వరకు చూసుకుంటే ఎటువంటి మార్పు లేకుండా 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. ఇంకా 21 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. ఇంకా 22 తారీఖు వస్తే 10 గ్రాములు 2,550, 100 గ్రాములు 25,500, కిలో 2,55,000. అంటే 19 నుంచి చూసుకుంటే 19, 20, 21, 22 వరకు చూసుకుంటే ఎటువంటి మార్పు లేకుండా కిలో వెండి 2,55,000లో ఉంది. ఇంకా 23వ తారీఖుని చూసుకుంటే మళ్ళీ కొంచెం తగ్గడం చూస్తున్నాం. 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, కిలోకి 5,000 తగ్గి 2,50,000కి వచ్చేసింది. ఇంకా 24వ తారీఖు వస్తే భారీగా తగ్గడం చూస్తున్నాం. 10 గ్రాములు 2,400, 100 గ్రాములు 24,000, కిలోకి 10,000 తగ్గి 2,40,000 అయితే రావడం చూస్తున్నాం. ఏది ఏమైనా మళ్ళీ వెండి కూడా, బంగారం తగ్గినప్పుడు వెండి కూడా బాగానే తగ్గడం అయితే చూస్తున్నాం. మరి ఇటువంటి టైంలో ఈ ధరలు తగ్గుతున్నటువంటి ఈ సీజన్లో ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది మంచి సమయం అని చెప్పేసి బిజినెస్ అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా తగ్గుతాయని వెయిట్ చేస్తే మాత్రం అది రాంగ్ డెసిషన్ అని కూడా చెప్తున్నారు. సో కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కొనుక్కోండి అంటున్నారు. మళ్ళీ యుద్ధం కనుక మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా కొన్ని వార్తలు అయితే రావడం చూస్తున్నాము. హార్మోజ్ జలసంధి కూడా మూసేస్తున్నారు అని తెరుస్తున్నారు అన్నారు, మళ్ళీ మూస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ యుద్ధం కనుక మళ్ళీ ప్రారంభం అవుతే మళ్ళీ బంగారం ధరలు రైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. సో కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది అనువైన సమయం అని అనుకోవాలి. సో హైదరాబాద్కి సంబంధించి బంగారం, వెండి అయితే ధరలు ఈరోజు ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే మన రేట్స్ మాట్లాడుకున్నామో టీసీఎస్, జిఎస్టీ ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మరి లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్తే మీరు సంప్రదించవచ్చు. విత్ జిఎస్టీ అండ్ హాల్ మార్క్ ఇవన్నీ మీకు ఎగ్జాక్ట్ రేట్స్ తెలుస్తాయి. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.